కంటెంట్ ఉంటే కటౌట్ అవసరం లేదు, కటౌట్ ఉంటే కంటెంట్ లేకపోయినా పర్లేదు. ఈ థియరీస్ నుంచి ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో చెప్పలేని పరిస్థితికి తాజాగా స్త్రీ 2 ఫిల్మ్ ఒక ఉదాహరణ. నా సినిమాలో లేనిది ఆ సినిమాలో ఏముంది? ఇవన్నీ విన్నప్పుడు మీ ప్రపంచం వేరుగా కనిపిస్తుంది. ఎక్కువ మంది అందరు యాక్టర్స్, డైరెక్టర్ పేరు కూడా ఎవరికి తెలియదు. దానికి 70 crores వచ్చిందంటే ప్రభాసు, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్, దిశా పటాని, కమల్ హాసన్ వీళ్ళందరూ ఉండి 600 కోట్లతో సినిమా తీస్తే 600 కోట్లకి 700 కోట్లు రావడానికి 24 crores-కి 78 crores ఫస్ట్ డేనే వచ్చేయడానికి పేర్లు చెప్పట్లేదు. పెద్ద పెద్ద స్టార్స్ అందరూ వాళ్ళ బాత్రూంలో మిర్రర్లో మౌన్ చూసుకుంటే అద్దంలో రాజ్ కుమార్ రావు కనిపిస్తాడని చెప్పారు. సో దీనికి మనం టైటిల్ కార్డ్ మార్చి స్త్రీ 2 ఆ రాజ్ కుమార్ రావు థ్రిల్లర్ అని వేయాలి. శ్రద్ధా కపూర్ ఫస్ట్ ఫీమేల్ లీడ్కి గ్రేటెస్ట్ ఓపెనింగ్ అని తను పెట్టింది ట్వీట్. అంటే రాజ్ కుమార్ రావు అసలు ఏమైనా షేక్ అయిందా స్టార్ సిస్టమ్ని ఛాలెంజ్ చేసే? దాంతో రిలీజ్ అయిన అక్షయ్ కుమార్ సినిమాకి 5 కోట్లు ఇచ్చింది. 5.5 కోట్లు అంతా జాన్ అబ్రహం సినిమాకి వచ్చింది అదే రోజు. ఆడియన్స్ టేస్ట్లు ర్యాపిడ్గా మారుతున్న వాట్ ఎవర్ ఆ ప్రిఫరెన్సెస్ అండ్ ప్రయారిటీస్ని సినిమా ఇండస్ట్రీ మోస్ట్ ఆఫ్ ద టైం మ్యాప్ చేయలేకపోతున్నారు. ఆడియన్స్ మధ్యలో ఉన్నవాడికి రిలేటివ్గా ఎక్కువ తెలియడానికి ఛాన్స్ ఉంది. లోపల ఉన్నప్పుడు వాళ్ళ వ్యూ పాయింట్ వేరు. మన సినిమాలో హీరో ఊరికేలా తల తిప్పితే కూడా దానికి ఒక ఎఫెక్ట్. రాజమౌళి ఏం చేశాడంటే సేఫ్టీ నెట్లు చాలా పెద్దది ఇచ్చాడు. ఆలోచనతోటి కొంతమంది సర్వేవారు, కొంతమంది మొత్తం. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. కంటెంట్ ఉంటే సరిపోతుందా, కటౌట్ కూడా కావాలంటే ఒక టైంలో కటౌట్లే కంటెంట్ని డామినేట్ చేశాయి. కానీ ఇప్పుడున్న ఫిల్మ్ ట్రెండ్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి. కంటెంట్ ఉంటే కటౌట్ అవసరం లేదు, కటౌట్ ఉంటే కంటెంట్ లేకపోయినా పర్లేదు. ఈ థియరీస్ నుంచి ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో చెప్పలేని పరిస్థితికి తాజాగా స్త్రీ 2 ఫిల్మ్ ఒక ఉదాహరణ. ఈ అంశాలపై మాట్లాడబోతున్నావు. రామ్ గోపాల్ వర్మ గారు ఈజ్ హియర్ విత్ us టుడే. రాము గారు, సో ఓపెనింగ్స్, కల్కి, భారీ బడ్జెట్స్ ఇవన్నీ విన్నప్పుడు మీ ప్రపంచం వేరుగా కనిపిస్తుంది సినిమాకి సంబంధించి. వాట్ డూ యూ ఫీల్ సార్? ఇప్పుడు స్త్రీ 2 ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ గేమ్ చేంజర్ అని కూడా అనలేము. అది ఏంటది, ఒక ఆల్మోస్ట్ బాక్స్ ఆఫీస్ని దెయ్యం పడినట్టు పడింది అది. దీంట్లో ఉన్న ఇప్పుడు చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయి. దట్ ఈస్ అదేం కొత్త విషయం కాదు. ఇప్పుడు హిట్ అవ్వటం అనేది సినిమా క్వాలిటీ బట్టి ఎన్ని రోజులు ఆడింది, ఎంత బాగా ఆడింది, ఎంత నచ్చింది అనేది. ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్స్ అనేది యూజువల్గా ఇండస్ట్రీ నమ్మేది. యూజువల్ కాదు, ఇట్ ఈస్ వెరీ వెల్ నోన్ ఫ్యాక్ట్. ఎంత పెద్ద స్టార్ అయితే అంత పెద్ద ఓపెనింగ్ వస్తుంది అనేది జనరల్ బిలీఫ్ ఇన్ ద ఇండస్ట్రీ. అందుకని మీకు స్టార్స్ ఉంటారు. అందుకని మీరు వాళ్ళకి 100 కోట్లు ఇచ్చి వాళ్ళు వెనకాల పడి వాళ్ళ డేట్లు తీసుకుని వాళ్ళు అన్నీ భరించాల్సిన అవసరం ఎందుకు? బేసిక్ పాయింట్ ఈజ్ అబౌట్ వాళ్ళు ఉంటే ఫస్ట్ డే ఇంతమంది వచ్చేస్తారు, వీకెండ్లో ఇంత డబ్బు వచ్చేస్తుంది, వాళ్ళ పేరు మౌలానా అనేది బిలీఫ్. అది స్త్రీ 2 దానికి కాంట్రడిక్టరీగా ఒక రాజ్ కుమార్ రావు అనే ఒక క్యారెక్టర్ యాక్టరు సినిమాలో ఉన్నాడు. దానికి ఫస్ట్ డే నియర్లీ 74 crores అడ్వాన్స్ బుకింగ్, ప్రీమియర్ షో, ఫస్ట్ డే కరెంట్ బుకింగ్ ఇవన్నీ కలిపి 70 crores పైన వచ్చింది. అంటే ఉదాహరణకి బాహుబలి 2కి 40 crores వచ్చింది, 41 ఎంతో. యానిమల్ కూడా సమ్వేర్ నియర్ దట్. 50 crores అది ఇప్పుడు హృతిక్ రోషన్ వార్ ఇలాంటి వాటికి వచ్చినాయి. యూనో అదేంటి, ఇంకోటి ఏంటి, అది హీరో ఫిల్మే కాదు. ఇప్పుడు KGF 2 కూడా హీరో అంటాడు. అంటే రెగ్యులర్ ఫార్మాట్లో కమర్షియల్ సినిమా. అవును అవును. హారర్ కామెడీ సినిమా. రాజ్ కుమార్ రావు, ముక్కు మోహన్ దిలీప్, శ్రద్ధా కపూర్, ముక్కు మోహన్ దిలీప్ అందరు యాక్టర్స్, డైరెక్టర్ పేరు కూడా ఎవరికి తెలియదు. దానికి 70 crores వచ్చిందంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఒక ప్రొడ్యూసర్ సినిమా తీయాలంటే ఇప్పుడు ప్రభాసు, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్, దిశా పటాని, కమల్ హాసన్ వీళ్ళందరూ ఉండి 600 కోట్లతో సినిమా తీస్తే దానికి 22 crores వచ్చింది. నేను చెప్పేది హిందీ కలెక్షన్ ఫస్ట్ డే 22 crores. దానికి వస్తే ఇప్పుడు దీనికి 24 crores తీసిన సినిమాకి 72 కోట్లు వచ్చిందంటే ఇంకా అసలు ఏంటి క్యాలిక్యులేషన్? లాజిక్ లేదు.
అప్పుడు సడన్గా ఇండస్ట్రీలో ఏంటి ఇప్పుడు ఎందుకు ఓపెనింగ్కి సినిమా బాగుంటానికి డిఫరెన్స్ ఉంది. ఓపెనింగ్ డే అంటే అంతమంది చూడాలని డిసైడ్ అయిపోయారు. అది ఓపెనింగ్. ప్రభాస్ సినిమా చూస్తా, లేకపోతే రణబీర్ కపూర్ సినిమా చూస్తా, లేకపోతే ఎవరో షారూక్ ఖాన్ సినిమా చూస్తా అంటానికి రాజ్ కుమార్ రావు సినిమా అంటే రాజ్ కుమార్ రావు మళ్ళీ సినిమా ఆడు అది ట్రైలర్ వర్కౌట్ అయింది. ట్రైలర్ వర్కౌట్ అంటారు. కానీ ట్రైలర్ వర్కౌట్ అవ్వటం అన్నా కూడా ఇప్పుడు అదేంటి ట్రైలర్ కూడా స్టార్ లాగా పనిచేస్తుంది అనే దానికి ప్రూఫ్ ఇది. దట్ ఈస్ అ బేసిక్ పాయింట్. అప్పుడు మీరు కంటెంట్ నమ్ముకుని ట్రైలర్ని ఎక్స్ట్రాడినరీగా చేద్దాం అనే దానితోటి చాలా కంట్రోల్ బడ్జెట్లో తీసిన అది కరెక్ట్గా వచ్చిందంటే స్త్రీ టూ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది దానికి. ఇప్పుడు ఇది 600 కోట్లతో తెలియదు కదా స్త్రీ టూ. అది మా మెయిన్ పాయింట్. అది 24 crores ఊరు పేరు లేని వాళ్ళని పెట్టినా కూడా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఒక వేకప్ కాల్ ఫర్ ద ఎంటైర్ ఇండస్ట్రీ. కరెక్ట్ కరెక్ట్. అది మెయిన్ థింగ్. అవును. యా, ఇప్పుడు ఇది సస్టైన్ అయ్యి 1000 crores చేస్తుందా లేదా అనేది మనం చూడాలి. అంటే సస్టైన్ అవ్వడం ఆ తర్వాత విషయం, అది వేరే విషయం. ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 24 crores బ్లాక్ బస్టర్ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ఇండియా. బికాస్ 600 కోట్లకి 700 కోట్లు రావడానికి 24 crores-కి 78 crores ఫస్ట్ డేనే వచ్చేయడానికి చాలా పెద్ద. యా ఆఫ్ కోర్స్. యా. సో ఇప్పుడు నేను ఒక ట్వీట్ పెట్టాను. అంటే నేను పేర్లు చెప్పట్లేదు. పెద్ద పెద్ద స్టార్స్ అందరూ వాళ్ళ బాత్రూంలో మిర్రర్లో మౌన్ చూసుకుంటే అద్దంలో రాజ్ కుమార్ రావు కనిపిస్తాడని చెప్పాను. అప్పుడు బ్యామ్ అని అది పరిగెట్టాలి. అది రియల్ హారర్. మీరు ఎవరిని తిట్టారో అర్థం కాకుండా భలే తిట్టారు. అంటే ఫర్ ఎవ్రీబడి అసలు వేకప్ కాల్ కదా అసలు. అవును అవును.